ఏంటిది చిన్నపిల్లల్లా? నేనెంత భయపడిపోయినా తెలుసా? వదినా, ఏంటి విషయం? ఈరోజు మీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది. ఏమైనా రహస్యమా ఏంటి? ఆ, ఒకవేళ మీ ప్రేమని అన్నయ్యతో చెప్పేశారా ఏంటి? చెప్పండి. మేమిప్పుడు స్నేహితులం మాత్రమే. ఇప్పుడు అన్నయ్య వదిన కథ చాలా పాతదైపోయింది. తాజా కబురు ఏంటంటే షీలా అక్క బావగారితో కలిసి డేటింగ్కి వెళ్తోంది. డేటింగ్కా? అవునదినా. తను నన్ను సినిమాకి తీసుకువెళ్తున్నారు. నువ్వు ఒంటరిగానే వెళ్తున్నావా? అవునుదినా, అది ఆలోచిస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంది. బావగారు చాలా కూల్ కదా. బబ్లీ, నువ్వు మున్ని కూడా తనతో వెళ్ళొచ్చు కదా. లేదు లేదు, మాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మేం చదువుకోవాలి కదొదినా. మనం ఒంటరిగా ఎలా పంపించగలం? పోనీ నేను నీతో పాటు రానా? పానకంలో పుడకలాగా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. షీలా, నీకోసం అల్లుడు గారు ఫోన్ చేశారు. నా కూతురు తనకి కాబోయే భర్తతో కలిసి సినిమా చూడ్డానికి ఎందుకు వెళ్ళకూడదు? లేదంటే నీ మనసులో ఏమైనా ఉందా? నాకు నిజం చెప్పు. మీరెందుకిలా మాట్లాడుతున్నారు? ఏంటిదొదినా, పాతకాలపు మనిషి అమ్మా లేక నువ్వా? అమ్మ కూడా సరే అన్నాక నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి బబ్లీ. వాళ్ళు వయసు గురించి ఆలోచించు. వయసు గురించి నువ్వు నాకు చెప్తున్నావా? 10 ఏళ్ల నుంచి నీ కాపురాన్ని చక్కదిద్దుకోలేకపోయావు, కానీ నా కూతురికి పాట నేర్పుతున్నావా? నీకెలా నడుచుకోవాలో తెలియదు గానీ నా కూతురికి నేర్పుతున్నావా? నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. నా కూతురికి రోహన్కి దూరంగా ఉండు, లేదంటే... అవును నిజమే, అమ్మ చెప్పింది నిజం వదినా. నువ్వు వెళ్ళి చదువుకో బబ్లీ. కమలా, ఇదిగో కమలా. ఆయన నన్ను పిలుస్తున్నారు, వెళ్తున్నాను. నీలాగా నేను భర్తని వదులుకోలేను కదా. అర్థమైందా? చిన్ని, కాఫీ చల్లారక తీసుకొస్తావా ఏంటి? ఇప్పుడే వేడివేడిగా తీసుకొస్తున్నా. మీరు చాలా ఒంటరివారైపోయారు కదా. కనీసం తలుపు వరకు కూడా ఎవ్వరూ రాలేదు. నా మనసులో నీ మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుందమ్మా సరిత. నేను చూశాను నీ ప్రేమను, నీ భక్తిని. నువ్వు ఎందుకని భార్య అనే నీ అధికారాన్ని వదులుకుంటున్నావు? ధర్మపత్ని, బహుశా నీకీ బంధానికున్న బలమేంటో తెలియదనుకుంటాను. ఇంకే బంధంలోనూ ఇంత శక్తి ఉండనే ఉండదు సరితా. ఒకవేళ నేను నీ వయసులో ఉన్నప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఉన్నట్టయితే ఇప్పుడు ఇలాంటి బతుకు బతకాల్సిన అవసరం నాకొచ్చుండేది కాదు. అలాగే ఈరోజు ఇలా అవమానంతో తలదించుకుని వెళ్లాల్సిన అవసరం వచ్చుండేది కాదు.
అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ ఆలోచించుకో. నీ భర్త చేతుల మీదుగానే నువ్వు పునర్వివాహం చేసుకోవడం నీకు మంచిది కాదు. చూడు, నేను చెప్పేది నువ్వెప్పుడూ కూడా గుర్తుంచుకో. ఏదో ఒక రోజు నీకు రాజ్ ప్రేమ తప్పకుండా దొరుకుతుంది. వదిలేయండి. ఇప్పుడు ఇలాంటి మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నిర్ణయం తీసుకోవటానికి నేనెవరు, అలాగే నువ్వెవరు సరితా? అక్కడ పైనున్నాడు చూసావా, భగవంతుడు. అతనే నిర్ణయిస్తాడు ఎవరికి ఎవరితో ముడివేస్తే బావుంటుంది అని. నేనెక్కడున్నా సరే ఎప్పుడూ నీ గురించి ప్రార్థిస్తూనే ఉంటాను. నీ భర్త రాజ్ ప్రేమ నీకు తప్పకుండా లభించాలని. అరే, నీ మతి పోయిందనుకుంటాను. పూర్తిగా పాడైపోయింది. ఏది పడితే అది మాట్లాడుతున్నాను. నువ్వు మర్చిపోయావా? సరితే కదా మనల్ని ఒప్పించింది రోహన్ ఇంకా శీలాల సంబంధం గురించి. అల్లుడి గారి మీద సరిత ప్రవర్తన బాలేదట. ఏమండి, కానీ ఒక ఆడదాని మనసు ఆ, మరొక ఆడదే. చాలు 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 చాలు. చూడు, ఆడవాళ్ళను నాకంటే ఇంకెవరు కూడా బాగా అర్థం చేసుకోలేరు. అర్థమైందా? కానీ చాలు. చూడు, నాకు కూడా సరిత అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తను ఒక్క వారసుని కూడా ఇవ్వలేకపోయింది. అలాగని తనేం చెడ్డదని నేను అంటం లేదు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకో. అబ్బా, ఇలాంటి అక్కర్లేని విషయాల గురించి ఆలోచించే బదులు కాస్త ఇది కూడా ఆలోచించు. వియ్యంకులు మన కోసం ఎంతో ఖరీదైన బహుమతులు పంపించారు కదా. మనం కూడా వాళ్ళ కోసం ఏమైనా పంపించాలా వద్దా? మనం ఆడపెళ్లి వాళ్ళం కదా. నేను దాని గురించి ఆలోచించాను, ఆ. కానీ నాకేం అర్థం కాలేదు. ఇదిగో రాజాబాబు, ఇలా రమ్మా, ఇలా రా. అదే మన రోహన్ బాబు గారి తల్లి కోసం ఒక మంచి బంగారు హారం తీసుకునిరా. ఆడవాళ్ళకి ఎలాంటి వస్తువులు నచ్చుతాయో నాకు తెలియదు. ఇంకెవరినైనా పంపించండి. ఆగు బాబు, నేను నీతో పాటు వస్తాను. మంచి మంచి హారాలను నేను చూస్తాను. నువ్వెందుకే? నువ్వు పల్లెటూరి ముద్దువి, నీకేం తెలుస్తుంది? వియ్యపురాలు ఎలాంటి నగలు వేసుకుంటుందో వేసుకోదో. ఆవిడ ఏ కాలపు ఆడవాడలా కొత్తగా ఆలోచిస్తుంటుంది. నీలాగా కాదు, నువ్వు ఒక పాతకాలపు మనిషివి. ఆ, నీతో పాటు సరితను తీసుకెళ్ళి. ఇలాంటి విషయాల్లో తనకు మంచి అనుభవం ఉంది. ఇదిగో సరిత, సరిత, ఇలా చూడమ్మా, నువ్వు రాజుతో పాటు వెళ్ళి మన అల్లుడు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారి కోసం ఓ మంచి బంగారాహారం ఎంచుకుని తీసుకురా. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు జీవిత భాగస్వామిని ఎంచుకున్నారు కదా. కానీ ఈ హారం వెతకడం దానికంటే చాలా సులువైన పని. మరో విషయం రాజు, నువ్వు నా కారు తీసుకెళ్ళకు. నేను ఒక సేట్ని కలవడానికి వెళ్ళాలి. నీ బైక్ ఉంది కదా, నువ్వు దాని మీద తీసుకెళ్ళి. మరీ ఎక్కువగా ఆలోచిస్తావేంట్రా? త్వరగా వెళ్ళి త్వరగా రావాలి, సరేనా? రోహన్ గారు షీలాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు కదా, అప్పుడు ఆయన చేతికి ఇచ్చి హారాన్ని పంపించవచ్చు, సరేనా? ఇక వెళ్ళండి. ఏమించిని కంగారుగా కనిపిస్తున్నా? వెళ్ళొద్దా? లేదు లేదు, మీరు తప్పుగా అనుకోకండి. అది ఏది? అదేంటంటే, చూడండి, ముందు మీరు ప్రామిస్ చేయండి నన్ను చూసి మీరు నవ్వనని. అదేంటంటే, చిన్నప్పటి నుంచి నాకు బైక్ అంటే చాలా భయం. నేను ఒకసారి పడిపోయాను కూడా, అందుకే. బైక్ అంటే భయమా? మీరు ప్రామిస్ చేశారు కదా నన్ను చూసి నవ్వనని. సారీ సరిత, సారీ. నువ్వు కూర్చో, నేను నిన్ను కింద పడేయనులే. మీ ఫ్రెండ్ ఎగతాళి చేస్తున్నారు కదా. సారీ ఫ్రెండ్, నేను కింద పడేయనులే, ప్రామిస్. కూర్చో. నిజంగా? నిజంగా. ఒకవేళ నీకు కావాలంటే నీ స్నేహితుడు భుజం మీద చేయి వేసుకోవచ్చు. నీ చేయి కాస్త బరువుగానే ఉంటుంది, కానీ నేను మేనేజ్ చేసుకుంటాను.
మది మోసే మౌనాన్ని పో పో పొమ్మందాం మధురాగం పిలిచేనే నే మురిసాలే ఎదలోనే ఏనాడో చూసా నీ రూపం అంతేలే వింతేలే నీ మాయేలే ఊరించే వలపు నిత్యమై ఊహించే తలపు సత్యమై ఏ మాయో చేసావో నా రింగిలో పూసిన వెన్నెలై నా లోకం నీవయావులే ఏ మాయో చేసావో సినిమా చాలా బాగుంది కదా. నాకైతే లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. మరి మన లవ్ స్టోరీ? అది మీరు మరీనో. నేను ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాను రోహన్ గారు. కానీ నేను మనిద్దరి గురించి మాట్లాడుతున్నాను. ఆ, సరే సరే, నువ్వు నాకు ఇది చెప్పు. మూవీ గురించి నీ అభిప్రాయం ఏంటి? అది ఆ హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు ఎంత సాక్రిఫైస్ చేశారో కదా. వాళ్ళని చూస్తుంటే మా అన్నయ్య వదినే గుర్తొచ్చారు. మా వదిన అన్నయ్యని ఎంతగానో ప్రేమిస్తుంది. తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎంత కెమిస్ట్రీ ఉందో కదా. మరి మనిద్దరి కెమిస్ట్రీ అది కూడా అచ్చం అలాగే ఉంటుంది కదా. ఎలా అయితే ఈ మూవీలో ఉందా అలా. వాళ్ళకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా జరిగిందో నాకు అలాగే జరిగింది. నేను నిన్ను చూసినప్పటి నుంచి నీకు దగ్గర కావాలనిపించింది, ఎంతో దగ్గరగా. రోహన్ గారు, మీరేం చేస్తున్నారు? ఇంకా మన పెళ్లి కాలేదు కదా. అయినా ఇంత దగ్గరికి రావడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఏమైంది? ఇందులో తప్పేముంది? మనకి పెళ్ళైతే అవుతుంది కదా. అయినా కూడా ఇది నాకు నచ్చడం లేదు. రోహన్ గారు, నన్ను మా ఇంట్లో దింపేయండి ప్లీజ్. చూడు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను నిన్ను హర్ట్ చేయాలని అనుకోలేదు. సరే, నువ్వు నన్ను అంగీకరించేంత వరకు నేను నిన్ను అస్సలు ముట్టుకోను షీలా. ఓకే? థ్యాంక్ యూ చిన్ని. మీరు సాయం చేయకపోతే నేను నెక్లెస్ కొనగలిగేవాడిని కాదు. నిజం చెప్పాలంటే నాకు తెలియని వాళ్ళకి నేను ఏమైనా కొనాలి అంటే అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది దివ్య లాంటి అమ్మాయికైతే చాలా బాగుంటుంది. నా ఉద్దేశం మీ చాయిస్ చాలా బాగుంటుంది అని. కానీ మనం ఆంటీ గారి కోసం ఏదైనా ట్రెడిషనల్ గా తీసుకోవాలి కదా. హ్మ్. నా దగ్గర కేవలం ఒకటే గొడుగుంది. రాజుగారు, ముందు మన బంధం ఎలా ఉండేదంటే మనం ఏది షేర్ చేసుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మనం స్నేహితులం కదా. ఒకే గొడుగుని ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. మీరు తడిచిపోతారు, గొడుగు మీ వైపు పెట్టుకోండి. కానీ రాజుగారు, మీరు తడిసిపోతారు. పర్వాలేదు. చూడండి రాజుగారు, ఇప్పుడు మనం స్నేహితులం. మీరు కాస్త దగ్గరికి రండి.
10 ఏళ్లలో ఇది మొట్టమొదటి వర్షం. మనం కలిసి తడుస్తున్నాం. బామ్మ చెప్తూనే ఉంది, నా జీవితంలో ఆ వర్షం వస్తుంది అని. వచ్చింది ఆ వర్షం. మేము ఒకరికొకరం దూరం కాబోతున్నాం, కానీ కొన్ని మంచి జ్ఞాపకాలతో. నేను ఎక్కువసేపు ఉండలేను. గిఫ్ట్ ఇంకో రోజు తీసుకుంటానండి. అరే కాసేపు ఉండు బాబు, రాజు వచ్చేస్తూ ఉంటాడు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏంటి ఇంతగా తడిచారు? ఈ ఊళ్ళో వర్షం అంతా మీ మీదే కురిసింది అన్నట్టు. అయినా షీల కూడా ఇదే వర్షంలో వచ్చింది కదా, కానీ ఇంతగా తడవనే లేదు. మరి ఎక్కడా నిలబడ్డానికి లేదా, లేకపోతే కావాలనే వర్షంలో తడిచావా? తప్పంతా అయింది. ఈయనే కదా అన్నారు, కారొద్దు నీ బైక్ తీసుకుని వెళ్ళు అని. మరి బైక్ మీద తడవకుండా ఎలా వస్తారు?